నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాహనాల్ని అదుపులోకి తీసుకోవడం పోలీసులకు భావ్యం కాదు. నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామానికి చెందిన రైతులు మండిపాటు. కోట దళితవాడలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వినాయక చవితి 15వ రోజున నిమజ్జన వేడుకలు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకంతో అపచారం. శ్రీవారి ఆలయంలో చేపట్టిన మహాశాంతి యాగం. వివరాలకు వెళ్తే రైతుల పంట పొలాల్లో సారవంతాన్ని తీసుకొచ్చేందుకు చెరువుల్లోని పాచిని తీసుకెళ్లే రైతులను అడ్డుకుని వారి వాహనాల్ని అదుపులోకి తీసుకోవడం పోలీసులకు భావ్యం కాదని తిరుపతి జిల్లా కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామానికి చెందిన రైతులు మండిపడ్డారు. నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామంలోని పెన్నక్క చెరువు నుండి నేదురుమల్లి హరిప్రసాద్ రెడ్డి అనే రైతు ట్రాక్టర్ ద్వారా పాచిని తీసుకెళ్తున్న సమయంలో అడ్డుకున్న పోలీసులు వాహనాన్ని కోట పోలీస్ స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న రైతుకు మాజీ చెరువు సంఘం నాయకులతో పాటు వైకాపా యువ నాయకులు నేదురుమల్లి హరిశ్చంద్రారెడ్డి మద్దతుగా నిలిచారు. పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన రైతులు నిరసన తెలిపారు. చెరువు మట్టితో వ్యాపారం చేసిన వ్యక్తుల్ని అరికట్టలేని పోలీసులు చిన్న సన్నకారు రైతులు పంట పొలాలకు పాచిని తోలుకుంటున్న ట్రాక్టర్ను అదుపులోకి తీసుకోవడం ఎంతవరకు సమంజసమో అధికారులు చెప్పాలంటూ ప్రశ్నించారు. చెరువు నుండి ఎలాంటి మట్టి తరలించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులు రాజకీయ పార్టీల నాయకుల పట్ల ఏకపక్షంగా వ్యవహరించినా పర్వాలేదు, కానీ రైతుల పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. తోలుకోవద్దు సార్, తోలొద్దంటే అందరికి ఆపేయండి. మేమే మా కేసు కట్టండి దీనిపైన. ఒకదాంతో పోద్ది. తోలొద్దు అంటే ఎవరు తోలరు కదా సార్. రైతు సార్, ఇదిగో నేదురుమల్లి హరిప్రసాద్ రెడ్డి రైతు ఇక్కడే ఉన్నాడు. మేము తోలాల్సిన అవసరం మాకు లేదు సార్. మీరు ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారు. ఇదిగోండి రైతు ఇక్కడే ఉన్నాడు సార్, మాట్లాడండి మీరు కావాల్సింటే. రైతు తోలుకుంటున్నాడు, ఆయన కోసమే మేము వచ్చింది, మాకేం పని లేదు. మీకు అంతే కదా సార్, మీకు అర్థమవుతానే ఉంటుంది. మేమేం చెప్పాలి ఇంకా. అదే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొన్న ఫోన్ చేశారు, టెప్పర్లు కావాల్సింది కదండి. కన్నక్కి ట్యాంక్ అంట కొత్తపాలెం పర్మిషన్ ఇచ్చున్నారా? మట్టి మట్టి ఎత్తున్నారంట అక్కడ. సార్ మట్టి రైతు తోలుకుంటారు. పాస్ ఎత్తుంటే పట్టుకొచ్చారంట ఒక ట్రాక్టర్ చేసుకుంటే. పొలాలకే ఉపయోగిస్తారు వాటికి. ఒక మాట ఎస్ఐ గారికి ఫోన్ చేయి. ఒక ట్రాక్టర్ పట్టుకొచ్చాడు ఈరోజు 23/9/24 రోజు ఉదయం లేచి నేను నా పొలంకి కన్నక్ చెరువు నుంచి పైన నల్లమట్టి పైన సత్వ కోసం ఒండ్రు మట్టి తోలుకుంటుంటే ట్రాక్టర్లను తీసుకొచ్చి స్టేషన్ కాడ పెట్టారు. రోజు గత 20 రోజుల నుంచి టిప్పర్లతో మా చెరువులో గ్రావెల్ గాలేసి టిప్పర్లు కమర్షియల్గా పక్కపల్లిలో ఉండే ఇటుక బట్టీలకు తోలుకుంటున్నారు. కావాల్సిన మేము ప్రూఫ్లతో కూడా పట్టిస్తాము. మేము కూడా దాని గురించి మాకు సమస్య లేదు. మాకు దాని గురించి మేము కూడా పట్టించుకోము. కాకపోతే మా పొలాలు తోలుకుంటుంటే ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకని గత 10 రోజులు పోతే మాకు వర్షాలు వస్తాయి, మేము తోలుకోలేము. ఈ అవకాశం ఎప్పుడు రాదు. ఈ సంవత్సరం నీళ్లు లేవు కాబట్టి, మాకు చెరువు ఎండింది కాబట్టి మేము తోలుకోం. మేము గత 20 సంవత్సరాల నుంచి మేము తోలుకుంటే ఎప్పుడు మాకు ఈ సమస్య లేదు. ఊరి పాటుకోలు తోలుకుంటున్నది. కాకపోతే ఇప్పుడు గత 10 సంవత్సరాల ముందు మనుషులతో తోలుకునేది. ఇప్పుడు ఏంటంటే గత 5 సంవత్సరాల నుంచి జేసీబీలు వచ్చాయి కాబట్టి యంత్రాలతో పని సులభంగా రూపాయి మిగులుతుందని యంత్రాలు పెట్టి తోలుకుంటున్నాం. మాకు ఒండ్రు మట్టి వల్ల మాకు సత్త వస్తుంది, మా సారవంత భూములు అవుతాయి, మాకు కొంచెం ధాన్యం కూడా ఎక్కువ పండేదానికి అవకాశం ఉంటుంది. మేము ఎప్పుడు ఇటువంటి బాధలు చూడలేదు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు ఏ నరకయాతన భరిస్తున్నాము. నేను మన్నించి
మా బాధను గమనించి ప్రభుత్వం వారు కూడా గుర్తించి వ్యవసాయదారుల వరకు తోలుకునే దానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. 30 సంవత్సరాల నుంచి కూడా చెరువులో నుంచి ఆచి తోలుకునే అధికారం ప్రభుత్వమే ఇస్తున్నది. ఇది ఒక 20 రోజుల నాడు మొదలుకొట్టారు. ఆ రోజు 2 కానిస్టేబుల్ గారు వచ్చారు చెరువులోకి. ఎవరు తోలకూడదు అన్నారు. ఆక్షేపం లేదు, ఒక ద్వారా పని అట్లా నిలిపేయండి అని చెప్పినాము. మళ్ళీ వదిలేశారు. గత 3 రోజుల నాడు టెప్పర్లు తోలినాయి. ఇరిగేషన్ వాళ్ళ అధికారులు కూడా ఫోన్ చేశారు. ఏమయ్యా మన చెరువులో మన చెట్టు పోతుంది అంటే దానికి ఎవరో దిక్కు దివాణా లేదండి నేను అన్నాను. అదే రైతు తోలుకుంటే వర్షానికి ఈరోజు పర్మిషన్ కావాలి. ఇక ట్రాక్టర్కి కాగితం ఉందా, ట్రక్కుకు కాగితం ఉందా అని మాట్లాడుతున్నారు. ఇది రైతుల్ని ఇబ్బంది పెట్టడం తప్పితే ఇంకొకటి కాదు. దీన్ని పక్క పార్టీ వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం గ్రామంలో రైతులు పాచి తోలుకుంటా ఉంటే ఆ పాచిని పోలీసు వారు వచ్చి అడ్డుకోవటం జరిగింది. దయచేసి మేము ఇక్కడికి అందరికీ రైతులు వచ్చాం, ఇంకా కావాలన్నా మేము సాయంత్రం వస్తాం, మళ్ళీ రేపైనా వస్తాం, ఎల్లుండైనా వస్తాం, రోజు మీ చుట్టూ తిరగమన్నా తిరుగుతూనే ఉంటాం. దయచేసి మా మీద కక్ష ఏదైనా ఉంటే మా మీద తీర్చుకోండి, మాకు ఎటువంటి అభ్యంతరాలు మా అన్నిటికీ సిద్ధపడే ఉన్నాం. కాకపోతే ఈరోజు సమస్య ఏంద్రా అంటే మీ ద్వారా ప్రజలకు కూడా, మా ఊరి గ్రామ ప్రజలకు కానీ కోట మండల అధికారులకు కానీ అందరికీ చెప్పాలనుకున్నది ఏంటంటే, మరీ ముఖ్యంగా ఈ సమస్యపై కూడా ఎమ్మెల్యే గారు కూడా కొంచెం సానుకూలత చూపించి ఆయన అందరికీ మంచి చేయాలని నేను కూడా కోరుకుంటా ఉన్నాను. కాకపోతే ఇప్పుడు రైతు పొలానికి తోలుకుంటే పోలీసు వచ్చి ఆపుతారు. పోలీస్కి ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? ఎవరన్నారు? ఒక రైతు కంప్లైంట్ ఇటు సార్ ఇటు మట్టి దొంగతనం జరుగుతుంది, ఒక కంప్లైంట్ వచ్చిందా? లేదు. ఎందుకు వచ్చింది? పర్మిషనే పోలీసు వారే అడుగుతా ఉన్నారు. సరే మంచిదే, పర్మిషన్ పోని ఎవరు ఇస్తారు? ఆ పోలీసు వారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. ఎంఆర్ఓ గారు అన్నారు. ఎంఆర్ఓ గారిని గత 4 రోజుల క్రితం నేను ఎంఆర్ఓ గారికి స్వయంగా ఫోన్ చేసి, సార్ మా చెరువులో ట్రిప్పర్లంతా మట్టి తోలుతా ఉన్నాయి, దీని పరిస్థితి ఏంటంటే ఆయన ఆపి వాళ్ళని పంపించడం జరిగింది. అది సాయంత్రం వేళ జరిగింది. రాత్రి వేళ యథావిధిగా మళ్ళా ట్రిప్పర్లు తోలేరు. మీకు అందరూ మీడియా వారు కూడా వచ్చి ఒక్కసారి గ్రావెల్తో వేసిన బాటలు మా చెరువులో ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ లేవు. ఒకసారి మీరు వచ్చి సాక్ష్యాలతో పాటు చూసుకున్నా కూడా ఆ గ్రావెల్ బాటిల్ ఏంది, ఎందుకు వేశారని ఒక ఎంక్వైరీ పోలీసు వారు న్యాయం చేయాల్సింది పోయి, అదే పోలీసు వారు ఈరోజు రైతులను అన్యాయంగా ఇబ్బంది పెట్టి ఇక్కడికి అందరికీ ఈరోజు అన్నం లేకుండా కూడు లేకుండా ఇక్కడికి వచ్చి పడి ఇక్కడ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏం ఆనందం, మానసిక ఆనందం వస్తుందో నాకైతే తెలియదు. కానీ మీరు ఎట్లాగూ చేస్తారు మాకు తెలుసు, మేము ఎలాగూ పడేది పడతాం అది మాకు తెలుసు. కానీ రైతుల్ని దయచేసి ఇబ్బంది చేయకుండా వాళ్ళకి సహకరించి ఇంకా 10 రోజులు తర్వాత మీ మట్టి జోలికి ఎవరు రారు, మీ జోలికి ఎవరు రారు, మీ వ్యాపారాలు మీరు ఎవరికి చేయాలనుకుంటారో వాళ్ళకి చేసుకోండి, యథావిధిగా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ రైతుల విషయంలో మటుకు మీరు పర్మిషన్ కావాలన్నారు కదా, ఇప్పుడు అదే ఊరిలో పక్కన రైతులు అదే మట్టి తోలుతా ఉన్నారు, మీ కళ్ళకు వాళ్ళకి కనపడరు, అది మాకు తెలుసు. ఒక రైతుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన దానివల్ల ఈ రైతు ఏమాత్రం ఈయన ఏమన్నా చేయగలడా? ఈయన ట్రాక్టర్ తీసుకొచ్చి పెట్టారు, ఈయన ఏమన్నా సాధించగలడా? ఈయన ఇబ్బంది పెట్టిన దానివల్ల ఏమన్నా వస్తుందా? ఎవరికి? ఇటువంటి రాజకీయాలు దయచేసి మానుకొని రైతుల విషయాల్లో, పిల్లల విషయాల్లో రాజకీయాలు చేయకుండా యథావిధిగా ఇన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలు గతగా గోపాల్ రెడ్డి గారు చెప్తున్నారు. ఆయన 17 సంవత్సరాలుగా చెరువు ప్రెసిడెంట్, 5 ఏళ్ళుగా ఈయన ఉన్నాడు చెరువు ప్రెసిడెంట్గా. ఆయనకే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. మొత్తం 20 ఏళ్ళుగా అనుభవంలో వాళ్ళు చెప్తా ఉన్నారు ఏ రోజు ఇటువంటి పరిస్థితి లేదని. ఈరోజు మేము ఇక్కడికి వచ్చాం, ఎస్ఐ గారు లేరు, ఎవడో కొత్తపట్నంకి పోయినారంట. వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడతాం. కానీ మీడియా వారు కానీ అధికారులు కానీ కొంచెం గమనించండి. రైతులు వీళ్ళందరూ ఇబ్బంది పడకుండా ఎటువంటి మీరు ఏదైనా తీసుకోగలిగితే చర్యలు ఉంటే తీసుకోండి. కానీ రైతునే ఇబ్బంది పెడతాం, మిగతా వాళ్ళని ఫ్రీగా చేస్తామంటే నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామంలో మటుకు ఇటువంటి కార్యక్రమాలు జరగవని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. దయచేసి మీరందరూ సహకరించండి, అక్కడ బాట కూడా తీసుకోండి. మీరు కూడా ఈ రైతులకు న్యాయం చేయండి. రైతుల పక్షం నుండి ఆ పర్మిషన్ ఎవరు ఇస్తారో, లేకపోతే అక్కడ గ్రావెల్ బాటిల్ ఎవరు వేసారో, ఆ పర్మిషన్లు ఎవరు ఇచ్చారో కూడా ఒకసారి మీరు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూడా మీ మీడియా పైన ఉందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తిరుపతి జిల్లా కోట మండలం కోట దళితవాడలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వినాయక చవితి సందర్భంగా గణేశోత్సవ వేడుకలను 15 రోజుల పాటు అంబేద్కర్ క్రికెట్ క్లబ్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో 15వ రోజున నిమజ్జన వేడుకలు నిర్వహించారు. వినాయక స్వామిని ప్రత్యేక పూల అలంకరణతో, డీజే సౌండ్ సిస్టమ్, తీన్మార్ బ్యాండ్ సెట్, బాణసంచ వేడుకలతో గణనాథుని గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసిన గణేష్ నిమజ్జన వ్యవస్థాపక అధ్యక్షులు మంగాపురం రమేష్ బాబుకు ఏసీసీయూ సభ్యులు శాల్వా పూలమాలలతో సత్కరించి మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంగాపురం రమేష్ బాబు వినాయక స్వామికి కొబ్బరికాయ కొట్టి గ్రామోత్సవం ప్రారంభించారు.
శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకంతో అపచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోని సోమవారం ఉదయం శ్రీవారి ఆలయంలో చేపట్టిన మహాశాంతి యాగం ముగిసింది. పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా హోమం పూర్తి అయింది. సోమవారం రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్త బలం కావడంతో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మహాశాంతి యాగం నిర్వహించారు. ఆలయంలోని యాగశాలలో ఆగమ పండితులు అర్చకులు హోమం నిర్వహించారు. ముందుగా మహాశాంతి యాగం వాస్తు హోమం నిర్వహణ జరిగింది. కాగా శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవలకు ఆటంకం కలగకుండా ఒక్కరోజు మాత్రమే యాగం నిర్వహించేలా ఆగమ పండితులు నిర్ణయించారు. మహాశాంతి యాగం తర్వాత పంచగవ్యాలతో శ్రీవారి ఆలయంతో పాటు వకులమాత పోటు, లడ్డు పోటు, బూందీ పోటు, ప్రసాద విక్రయశాలలో అర్చకులు సంప్రోక్షణ చేశారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారికి వాడే ఆవు నెయ్యిలో దోషం ఉండడం వలన శ్రీవారికి సమర్పించే నైవేద్యాల్లో అపచారం ఏర్పడింది. ఈ అపచారం తొలగించుకోవడానికి ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం నిర్వహిస్తున్నాం. ఈరోజు ఉదయం 6 నుంచి 10 గంటల దాకా ఈ హోమము జరుగుతుంది. ఈ హోమం పూర్తయిన తర్వాత పంచగవ్యాలతో సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. లడ్డూ పోటు, అన్నప్రసాదం పోటు, అన్ని పోట్లలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ సంప్రోక్షణ కార్యక్రమం ముగించిన తర్వాత ఈ భక్తులందరూ కూడా నిర్మల హృదయంతో శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంది. తిరుమలలో కలకలం రేపిన కల్తీ నెయ్యి దోషాన్ని గత నెల ఆగస్టులో సంప్రోక్షణతో పోగొట్టామని భక్తులు ఎవరూ ఆందోళన చెందవద్దని టీటీడీ కార్యనిర్వహణ అధికారి శ్యామలరావు వెల్లడించారు. తిరుపతిలో పద్మావతి రెస్ట్ హౌస్ లో అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, అగమ సలహాదారులు మోహన్ రంగాచార్యులు, రామకృష్ణ దీక్షితులతో కలిసి మీడియాతో మాట్లాడారు. తిరుమల ఆలయంలో నిర్వహించే అనేక కార్యక్రమాల్లో తెలుసో తెలియకో జరిగే దోష నివారణకు ప్రతి ఏడాది శ్రావణ మాసంలో పవిత్ర ఉత్సవాలు నిర్వహిస్తాం. ఇందులో భాగంగా ఆగస్టులోని ఆలయంలో అన్నప్రసాద పోటు, లడ్డూ పోటులో సంప్రోక్షణ చేశాం. అందులోని కృష్ణస్వామి మూర్తులకు పవిత్రాలను సమర్పించాం. కల్తీ నెయ్యి వల్ల ఏమైనా దోషాలు ఉండుంటే కూడా తొలగిపోయాయి. అయినప్పటికీ భక్తుల్లో నెలకొన్న ఆందోళన దృష్ట్యా ఆగమశాస్త్ర పండితులు, పెద్ద జియంగారులను సంప్రదించిన తర్వాత సీఎం చంద్రబాబు శ్రీవారి ఆలయంలో ఒకరోజు శాంతి హోమం నిర్వహిస్తే బాగుంటుందని తెలిపారు. గత కొన్ని రోజులుగా టీటీడీ కొనుగోలు చేసే ఆవు నెయ్యి విషయంలో కొన్ని ఎన్డీడీబీ రిపోర్ట్స్ రావడం, ఆ రిపోర్ట్స్ లో ఎక్కువగా కల్తీ ఉన్నదనే విషయం శ్రీవారి భక్తులందరికీ కూడా చాలా ఆందోళన కలిగిస్తుంది. అలాగే వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతిన్నాయనేది మనకు తెలుస్తున్నదే. ఈ సందర్భంగా టీటీడీ తరపు నుంచి భక్తులందరికీ తెలియజేసేది ఏంటంటే, ఇప్పటికే చేయాల్సిన చర్యలన్నీ అంటే ఆవు నెయ్యి తీసుకునే విధానంలో మార్పు, అలాగే స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కొనుగోలు చేసే విధానం చేస్తున్నాము స్వచ్ఛమైన ఆవు నెయ్యిని. అలాగే ఆలయ పవిత్రతని కాపాడటానికి, అలాగే దోషాలని తొలగించడానికి ఆగస్టు 15 నుంచి 17 దాకా పవిత్రోత్సవాలని నిర్వహించిన విషయం మీ అందరికీ తెలుసు. ప్రస్తుతం కొనుగోలు విషయానికి వస్తే టీటీడీ మంచి రెప్యుటేషన్ ఉన్న సంస్థల నుంచి మాత్రమే మనము ఆవు నెయ్యిని కొనుగోలు చేస్తున్నాము. ఆ రేట్లు కూడా రీజనబుల్ రేట్స్, అంటే ఏ రేటుకైతే మనకి స్వచ్ఛమైన ఆవు నెయ్యి రావడానికి అవకాశం ఉందో అలాంటి రేట్స్ ద్వారానే మనము కొనుగోలు చేస్తున్నాము. అది 475 రూపాయలు ప్రస్తుతానికి ఉన్న రేటు. రెప్యూటెడ్ సప్లయర్స్ ఎవరంటే మీకు తెలిసిందే. దాంట్లో నందిని ఒకటి, తర్వాత ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ అని, ఇవి రెండు కూడా రెప్యూటెడ్ సప్లయర్స్. వీళ్ళు ఇచ్చిన సప్లైస్ కూడా ఆల్రెడీ శాంపుల్స్ ని టెస్ట్ చేయడం జరిగింది ఎన్డీడీబీ ల్యాబ్ లోనే. ఈ శాంపుల్స్ కూడా చాలా కరెక్ట్ గా ఉన్నాయి. మీరు కూడా రిపోర్ట్స్ కూడా మీకు షేర్ చేస్తాము. అంటే ఈ యానిమల్ ఫ్యాట్ కి సంబంధించి ఏవైనా కల్తీ ఉంటే ఎలా ఉంటాయి రిపోర్ట్స్, కల్తీ లేకుండా ప్యూర్ గా ఉన్న స్వచ్ఛంగా ఉన్న ఆవు నెయ్యి రిపోర్ట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మీకు షేర్ చేస్తాను. తిరుపతి జిల్లా కోట ఆర్టీసీ సమీపంలోని గ్రంథాలయం వినాయక స్వామి ఆలయ సమీపంలో రోడ్డుపై మురుగునీరు కుంటను తలపించేలా చేరుతోంది. దాంతో వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు. ఈ మార్గం గుండా నిత్యం వందలాది మంది వాహనాలు, పాదచారులు రాకపోకలు సాగిస్తున్నారు. ఏం జరిగిందో ఏమో ఈ రోడ్డు వెంబడి ఓ దుకాణం సమీపంలో నీటి ప్రవాహం నిలిచిపోయింది. ఈ సమస్యను పరిష్కరించే క్రమంలో కోట పంచాయతీ అధికారులు ఆలస్యంగా స్పందించారు. ఇలా మురుగునీరు నిలిచేందుకు కారణమైన ప్రదేశంలో త్రవ్వటానికి వదిలేసి బదులు కోట ఆర్టీసీ సమీపంలోని ఓ బేకరీ దుకాణం ఎదుట తవ్వారు. ఫలితం లేకపోగా ఆ గుంట
ఇంకా పెద్దదైంది. మురుగునీరు అంతా పేరుకొనిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. 1.5 నెలల నుండి ప్రయాణికులు స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అధికారుల నుండి మాత్రం ఎలాంటి స్పందన లేదు. సోషల్ మీడియాలో సమస్యపై పలువురు సమాచారం అందించగా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నేటికి ఎటువంటి చర్యలు లేవు. ఆర్టీసీ సమీపంలో బేకరీ వద్ద తవ్వేసిన గుంటను పూడ్చకపోవడం, నీరు వెళ్లే మార్గం లేకపోవడంతో వర్షం పడినా పడకపోయినా రోజురోజుకి రోడ్డుపైన గుంటలో నీళ్లు నిండా మురికి చేరి ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఎదురుగా వచ్చే భారీ వాహనాలు, లారీలు, బస్సులు, వ్యాన్లను తప్పించే క్రమంలో అదుపు తప్పి పడిపోతున్నారు. అధికారులు ఇకనైనా స్పందించి సమస్యను పరిష్కరించాలని కోట ప్రజలు కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాహనాల్ని అదుపులోకి తీసుకోవడం పోలీసులకు భావ్యం కాదు. నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామానికి చెందిన రైతులు మండిపాటు. కోట దళితవాడలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వినాయక చవితి 15వ రోజున నిమజ్జన వేడుకలు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకంతో అపచారం. శ్రీవారి ఆలయంలో చేపట్టిన మహాశాంతి యాగం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.